వందనాలంటే లెక్కలేనితనంగా ఉండక అలాగా ఎవరైనా సరే అలాగ చేయడం మంచిది ప్రియులారా. దేవుని గ్రంథములో నుండి మనం చూసుకుంటున్న వాక్యంలో నుండి లూకాసు వార్త 15వ అధ్యాయము 28 నుంచి 30 వచనం వరకు, 28, 29, 30 వచనాలు, ఈ 3 వచనాలు నిదానంగా నిబ్బరంగా ఒక సహోదరుడు చదివి సహాయం చేస్తే, అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లక పోయెను. గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను ఎన్నడూను నేను మీరలేదు. నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూను ఒక మేక పిల్లనైనను ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన పశువును వధించితివని చెప్పాను. చిన్న ప్రార్థన చేద్దాం. మహాగణుడు, మహోన్నతుడైన తండ్రి, నీ సన్నిధికి వచ్చిన మమ్మును కనికరించి నాయన, మరి ఇంతవరకు కాపాడి చేర్చుకున్నావు, నీకు స్తోత్రాలు. నీ సన్నిధిలో ప్రభువా మేము నిలిచి ఉండగా, కూర్చొని ఉండగా మాకు కావలసిన నీ మాటలు, నీ వాక్యము దయచేయండి. నిలిచి ఉన్న నేనైతే ఎందుకు పనికిరాని వాడను, నిష్ప్రయోజకుడను ప్రభువా. విద్య లేని వాడిని, బుద్ధి లేని వాడిని ప్రభువా జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. నన్ను కనపడకుండా నీ ఆత్మ సహాయం ఇచ్చి మీరే మాట్లాడించుకోనమని, కానీ లేని మాట రాకుండా మీ కృప చూపమని, వినే మాకందరికీ ప్రభువా మేలు క్షేమం కలుగునట్లు సహాయము చేయమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మంచిది ప్రియులారా. మనము ఈ లూకాసు వార్త 15వ అధ్యాయంలో మరి అనేక సంగతులు మనం చూసుకుంటూ వస్తున్నాం. మరొకసారి ఈవేళ కూడా మరి అందులో నుండి ఒక సంగతి జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ 3 వచనాలు చదువుకున్నాం. 3 వచనాల్లో మనం ఒక సంగతి ఆలోచన చేద్దాం. పెద్ద కుమారుడు పొలం పోయినాడు. ఆయన తిరిగి వచ్చేసరికి ఇంట్లో మరి ఒక సంతోషకరమైన విందు జరుగుతుంది. వచ్చేసరికి మరి కొంత హడావిడిగా ఉండగా ఒక దాసుని పిలిచి ఏం జరుగుతుంది ఇంట్లో అని అడిగినాడు. ఎవరు అడిగినారు? పెద్ద కుమారుడు ఎవరిని అడిగినాడు? ఒక దాసుని పిలిచి, పనివాడిని పిలిచి అడిగినాడు. అడిగితే ఆ పనివాడు చెప్పినాడు,
నీ తమ్ముడు సురక్షితముగా తన యొద్దకు వచ్చినందుకు నీ తండ్రి ఈ విందు ఏర్పాటు చేసినాడు అని చెప్పగానే, ఆ మాట చెప్పగానే ఇంటి దగ్గరికి వచ్చినాడు. ఎక్కడి నుండి? పొలము నుండి ఇంటి దగ్గరికి వచ్చినాడు. వచ్చి ఏదో జరుగుతుందని అడగగానే, అడిగిన దానికి జవాబు చెప్పగానే ఇంకా ఇంటిలోకి రాలే, ఇంకా నిలబడిపోయినాడు. ఇంకా ఇంటిలోకి రావడానికి ఆయనకు మనస్సు రాలే. ఆ మాట చెప్పగానే, నీ తమ్ముడు వచ్చినందుకు విందు చేస్తున్నాడు మీ నాయన అని చెప్పగానే, ఈ పెద్ద కుమారునికి ఏమొచ్చిందండి? ఆడ ఉన్నది చెప్పండి. కోపపడి కదా, కోపం వచ్చింది. అసలు ఆ కోపం ఇంత అంత కాదు. ఇంకొక రకంగా చెప్పాలంటే, కోపముతో మండిపడి ఇక తండ్రిని కూడా లెక్క చేయకుండా మాట్లాడే స్థితికి వెళ్ళిపోయినాడు. కనీసం తండ్రిని తండ్రి అనని కూడా మనసు రాలే. ఎంత కోపం అంటే చాలా మంటలేం మండుతున్నాడు ఆయన. ఒక మాటలో చెప్పాలంటే, ఆయన లోపల ఏముండాయి? మంటలు. పైకి జుండికి కోపపడినాడని ఉంది, కానీ లోపల ఏముండాయి? ఏం మంటలు ఇవి? అసలు ఎందుకు ఇంత కోపము, ఇంత మంట ఆయనకు కదా? ఇంత మంటలు కావాల్సినంత అవసరం ఏముంది? సరే, దీనికి కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే అక్కడ ఒక మాట ఉంది. ఏంటంటే, వాడు వచ్చానే వానికి మేకపిల్లని ఇచ్చినావు, నాకు ఎప్పుడైనా ఒక్క మేకపిల్లనైనా ఇచ్చినావా నాకు? ఆ కోపానికి కారణం ఏంది? నాకు ఇయ్యలే. మనం కూడా అట్నే ఉంటాం కొన్నిసార్లు. మనకి ఇచ్చేది ఇవ్వకపోతే ఇంక ఎంత కోపపడతామో, ఎంత మంటలు ఏమండుతామో, మండిపడతామో. పిల్లారా, ఒకవేళ తండ్రి సరేనైనా వానికి ఒకటి ఇచ్చిన, మళ్ళీసారికి నీకు 2 ఇచ్చానులే అంటే కూడా మానుకుంటాడా? కోపము మానుకుంటాడా? అది చెప్పడానికే ఈయన ఏం చేస్తున్నాడంటే, లోపలికి రా నాయనా, నేను నీకు చెప్తా కదా సమాధానం. వానికి ఎందుకు ఇచ్చినానో కదా, ఇచ్చినాను సరే, నీకు కూడా ఇస్తా. లోపలికి రా అంటే రాకుండా ఉన్నాడు. ఆయన రాకుండా ఉంటే ఈయననే వచ్చినాడా? మళ్ళీ చదవండి ఆ అధ్యాయాన్ని. ఆయన ఎంతకు రాకుండా ఉన్నాడు? పెద్ద కుమారుడు రాకుండా ఉంటే తండ్రే పోయినాడు తగ్గించుకొని. సరేలే, వాని మాట గెలిచామానలే, వాడే ఎక్కువైతామానలే. తండ్రి ఎంత తగ్గింపు కదా, తండ్రి ఎంత తగ్గింపు పిల్లలు, ఎంత తగ్గించుకున్నాడు. తండ్రి చెప్తే వినాలా పిల్లలు. వినకపోతే అసలు అది ఇంకా అది వేరే రూట్కి వెళ్ళిపోతారు. కాకపోతే ఇక్కడ వినకపోతే తండ్రి తగ్గించుకొని కొడుకు కాటికి పోయి, సరేనైనా ఈయన దగ్గరికి పోయినాడంటే దూరం నుండి ఎంత బతిమాలుకున్నాడు. అక్కడ ఉంది ఏమనిందంటే, బతిమాలుకొనేను అనింది. ఎంత బతిమాలుకున్నాడో, ఎంత బతిమాలినా రాలే. అయితే ఈయననే పోయినాడు, దగ్గరికి పోయినాడంటే ఇంకెంత బతిమాలింటాడు. ఇంట్లో నుండి బయటకు వచ్చినాడు ఈయన, దగ్గరికి పోయినాడంటే నాకు తెలిసి పోయి రెట్ట పట్టుకుంటాడా? రానైనా ఎందుకు బయట ఎందుకు రా, లోపల మాట్లాడుకుందాం, లోపలికి రా, నీ జట్ట పట్టుకొని గుంజుతుంటే ఆయన ఎట్టున్నాడు? నేను రాను,
నువ్వు నాకు సమాధానం చెప్పు వచ్చా. నేను రానంటే రాను. ఈయన గుంజుతంటే ఆయన ఏలబడుతున్నాడు. ప్రియులారా, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అక్కడ ఒక సంగతి తీసుకొని మనం ఆలోచన చేద్దాం. కోపముతో మండిపడి మంటలై మండి ఎంతోగా చాలా తీవ్రంగా ఉన్నాడు పెద్ద కుమారుడు. కానీ ప్రియులారా, సరే నీకు కూడా మరి ఈసారి 2 మేకపిల్లలు ఇస్తాను రా అన్నే కొడుక రాడు. అసలు మేకపిల్లను ఇయ్యనందుకు కాదు ఆయన కోపం. ఏ కోపం? మనం అనుకుంటున్నాం ఇయ్యలేదే అని అన్నాడని. ఇయ్యనందుకు కాదు, వానికి ఇచ్చినందుకు కోపం. వానికి ఇవ్వకపోయింటే మనం కూడా భూమి మీద ఉండం. కానీ ఎట్టుంటామంటే మనం ఏదైనా అందరికీ అబ్బింది, మనకు అబ్బలే, మనకు ముట్టలే. మన కోపం వల్ల ఎట్లుంటుందంటే వాళ్ళు తీసుకునేందుకు కాదు కదా, తీసుకునేందుకు ఉండొచ్చు అది కూడా. కాకపోతే మన కోపం వానికి ఇవ్వకపోయింటే కనుక, వాళ్ళకు ఎవరికి ఇవ్వకపోయింటే కనుక కొన్నిసార్లు ఎంతసేపన్నా మీరు వచ్చి మీకు ముట్టిందే, మాకెవరికి ముట్టలే అంటే కనుక అప్పుడు ఈయనకు కోపములే చల్లగా. అది నీ సొమ్ము కాదు కదా, ఎవరో ఇచ్చన్నారు, తీసుకుంటేనేం పోతుంది. ఈయన కోపమే ఉండదు, మంటలై మండడు. ప్రియులారా, మన కోపము ఎట్లుంటుందంటే ఎదుటివారు బాగుపడితే, ఎదుటివారు మేలు పొందితే, ఎదుటివారు ఏదైనా పొందితే, చదువుల్లో ముందుకు పోయినా, ఉద్యోగాలు కొట్టుకున్నా, ఆస్తిలో ఇంకా కొంచెం ముందుకు పోయినా, ఇంకా అన్ని రంగాలుగా వాళ్ళు ముందుకు పోతుంటే మనకేముంటుంది? ఖచ్చితంగా ఉంటుందండి. నోటికి నోరు పైకి జున్నికి బాగా మాట్లాడచ్చు, కానీ జాలి కలిగినట్టు పైకి జున్నికి ఏదో వాళ్ళ మీద దయదలిచినట్టు మాట్లాడుతుంటాం. కానీ లోపల మాత్రం ఇది మానవ స్వభావం. ఈ పెద్ద కుమారులో ఉండేది ఏంటంటే అదే. ప్రియులారా, ఇస్తానన్న కూడా మానుకోడు ఈయన. ఖచ్చితంగా వానికి ఇవ్వకుంటేనే నాకు బాగుండేది, వానికి ఇవ్వకపోయింటేనే నాకు ఇంత కోపం రాకపో, నాకు ఇవ్వలే కదా, వానికి ఇవ్వకు, ఎందుకు ఇచ్చినావు? ఇది మన స్వభావం, మన మానవ స్వభావమే అట్టాడిది. ప్రియులారా, దీనికి ఉదాహరణకు ఒక వచనం చదవనా? మత్తయి సువార్త 20:15 వచనం చదవనా? 20:15 సమయం మేరకు ముగిద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 15వ వచనం. నాకు ఇష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందుకు ఈడ ఏమంటుందండి? వానిమంటే ఆ చిన్నోని మంటే, ఆ పెద్దోని మంటే కదా. పొద్దునికి ఏం మంటలేసింది? కడుపులో మంటలేసింది. వానికి ఎందుకు ఇచ్చినావు? నువ్వు వానికి ఇవ్వకపోయింటే నాకేముండకపోవు కదా. ప్రియులారా, ఇక్కడ కూడా ఏం జరిగిందంటే పొద్దున 9 గంటలప్పుడు కూలికి పిలిచినాడు, మళ్ళీ మధ్యాహ్నం 12 గంటలప్పుడు పిలిచినాడు, మళ్ళీ సాయంత్రం 5 గంటలప్పుడు కూడా పిలిచినాడు. అంటే కూలీలు దొరకక పోతా ఉంటే సమయం అంత అయింది, కనీసం 1 గంటన్న పని చేస్తారు వీళ్ళని చెప్పి 5 గంటలప్పుడు కూడా కూలికి పిలుచుకున్నాడు. మొత్తం అందరూ వచ్చినారు, పని చేసినారు. వాళ్ళకు కూలి ఇచ్చేటప్పుడు అందరికీ సమానంగా ఇచ్చినాడు. పొద్దున్న 9 గంటలకు వచ్చి సాయంత్రం 6 గంటల వరకు పనిచేసిన ఆయనకు ఎంత ఇచ్చినాడో, సాయంత్రం 5 గంటలప్పుడు వచ్చి ఆ గంట సేపు పనిచేసిన ఆయనకు కూడా అంతే ఇచ్చినాడు. అది ఇచ్చినందుకు, అందరికీ సమానంగా ఇచ్చినందుకు వీళ్ళకి ఏం మంటలేసింది? కడుపులో కడుపు మంట. ఈ మంటలు చూసుకుంటే కొందరు కండ్ల మంటలు, కడుపు మంట, కండ్ల మంటలు ఎవరికండి? మంచి బట్టలు కట్టినా, మంచి సొత్తులు వేసుకున్నా, మంచిగా ఉన్నా, ఆరోగ్యంగా ఉన్నా
ఇంకా ఉన్నాయి కదా. ఇంకొకటి ఉంది, ఇంకొకరికి ఒళ్ళు మంట అంటారు. నాకు ఒళ్ళంతా మంటలేసిందన్న వాడు మాట్లాడిన మాటకు. నాకు ఒళ్ళంతా మంట కాదు, వాడట మాట్లాడడం. కడుపు మంట, కండ్ల మంట. సరే, మెట్టుకు వీనికి వచ్చిన కడుపు మంట, వీనికి కూడా కడుపు మంటే. అది ఏమంటో మొత్తానికి ఆయనకి తెలుసు, ఆ పెద్ద ఆయనకే. మంటలేసింది. ఆ మంటతో ఇక తండ్రిని కూడా తండ్రి అన్న నీకు మనసు రాలే. ఇదిగో అంటున్నాడు, ఇదిగో ఎవరున్నావు అన్నట్టు. ఇదిగో అంటే వల్ల తప్పితే నిన్ను కొడతా, ఎందుకంటే చేసినావు. ఎంత దారుణం, ఎంత మంట కదా ప్రియులారా. ఈ మాట కంటే ముందు ఒక మాట చెప్పాలనుకున్నాను, అది కొంచెం దాటిపోయింది, అయినా చెప్తాను. మనందరి పట్ల దేవునికి ఒక మంట ఉండేది. ఏమంట అంటే, వీరు నశించి నరకానికి వెళ్తారే ఎట్లా అనే మంట ఉండేది ఆయనకు. ఎట్లా వీళ్ళను నరకానికి పోకుండా. ఆ మాట మత్తయి సువార్త 18:14 ఒక మాట ఉంది, ఏ ఒక్కడు నశించకూడదని తండ్రి చిత్తము. అంటే తండ్రి హృదయంలో ఒక మంట ఉండేది, ఏ ఒక్కరు నశించకూడదని. ప్రియులారా, మంచిదే, నమ్మిన వారు, రక్షించబడిన వారు మంచిదే, వారి పట్ల మంట లేదు ఆ తండ్రికి. ఇక నమ్మని వారు ఇంకెవరైనా ఉన్నారా? ఆయన మంట కలిగి ఉన్నాడు నీ మీద. ఏమని? రక్షించబడాలని, నరకానికి వెళ్ళకూడదని వేదన కలిగి ఉన్నాడు. ఆ కీర్తన గ్రంథంలో అంటాడు ఒక మాట 22:14, నా హృదయము మైనము వలె కరిగి ఉన్నది అంటాడు. పిల్లరా, కాబట్టి కీర్తన 22:14 తర్వాత చదువుకోండి, సమయం లేదు కాబట్టి దాటిపోదాం. ఇంకా మనం ముగింపుకు వద్దాం, సమయానికి ముగిద్దాం. ప్రియులారా, ఇలాగా ఇక ఎవరైనా నమ్మనట్లుంటే ఇప్పుడే నమ్మండి. ఆ ప్రభు యొక్క బాధను నీ కొరకు బాధపడి అంటాడు పేతురు పత్రికలో. మీ కొరకు బాధపడి, ఎంత బాధపడినాడు కదా. కాబట్టి ఇప్పుడే నమ్ముకుంటే ఆయన బాధను నువ్వు తీసివేసిన వ్యక్తి అవుతావు. నమ్మని వారు ఉంటే నమ్మండి. నమ్మిన వారమైన మనం ప్రియులారా, నమ్ముకున్నాం మంచిదే, కానీ మనం కూడా ఏ మంటలు కలిగి ఉండాలి? కండ్ల మంటలు కాదు, కడుపు మంట కాదు, ఇంకా సరే మంటలు ఉండాలండి. కాబట్టి ప్రియులారా, మనం ఏ మంటలు కలిగి ఉండాలా? బైబిల్లో మంటలు కలిగిన వాళ్ళు చాలా ఉన్నారు. కయ్యూను హేబేలు విషయంలో కయ్యూనుకు కడుపు మంటలేసింది. ఎందుకని? ఊరికనే ఆయన సొమ్ము ఏమి తీసుకెళ్ళే, ఆయన ఆచి రాపించుకలే, ఆయనది ఏమి అసలు ఆయన ఒక మాట కూడా అనలే పాపం హేబేలు. ఏం మంట ఆయనకు? అనవసరమైన కడుపు మంట ఇది. ప్రియులారా, ఇంకా మనం అట్లా చెప్పుకుంటూ పోతే కొంతమంది ఉన్నారు. ఆదికాండంలో 37వ అధ్యాయంలో యోసేపు అన్నలు ఉన్నారు. వాళ్ళకి ఏమంట అంటే, వాళ్ళ కడుపు మంటలు వేసింది. ఎందుకంటే ఫస్ట్ విచిత్రమైన మంచి చొక్కాయి యోసేపు కొనిచ్చినాడు, అక్కడనే మంటలేసింది. వానికి మంచి వస్త్రం, మంచి బట్టలు కొనిచ్చినాడు. మాకైతే ఇంకా మళ్ళీ ఒకసారి దానికి తోడు ఇక మంట నూనె పోసినట్టు ఈయన ఏం చేసినాడంటే, నాకు ఒక కళ వచ్చిందన్న, మీ అందరి మీద నేను ఒక ప్రభువు లెక్క ఉంటాను అన్నట్టు కళ వచ్చింది, మీరందరూ నాకు నమస్కారం చేస్తారు, సాగిల పడతారనే మాట చెప్పినాడు. ఇంకా వీళ్ళకు కండ్ల మంటలు పోయినాయి. ఇంకా ఈ మంటలు పోయి ఇంకొక మంట ఎత్తుకుంది, కడుపులో మంట, వాళ్ళంతా మంట అయింది. వాళ్ళకు 11 మందికి మండిపోతున్నారు. వాడు ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు వాడిని అంతం చేయాలనా అని. ఇట్లాంటి మంటలు మనవి ప్రియులారా. ఇంకా చూస్తే నెహెమ్యా గ్రంథంలో 2:10 ఒక 2-3 ఉన్నారు వ్యక్తులు. వారు దేవుని పని చేసుకుంటూ ఉంటే, దేవుని పిల్లలు ఇశ్రాయేలీయులు దేవుని పని చేస్తుంటే వాళ్ళలోనే 2 ఉన్నారు, సన్బల్లటు టోబియాలు.
వీళ్ళకు దిక్కుదెలని బాధ అయింది. ఇశ్రాయేలుకు క్షేమము కలుగు చేసేవాడు వచ్చినాడు నెహెమ్యా. ఇక వాళ్ళ బాధ ఇంతంత కాదండి. ఆ కడుపుల బాధతో వాళ్ళు ఏడ్చన్నారంట. ఇంకా వాళ్ళు దుఃఖముతో కదా కలుగజేసేవాడు, వాళ్ళకు క్షేమం కలుగజేసేవాడు, వాళ్ళకు మేలు చేసేవాడు వచ్చినాడని వీళ్ళకు పెద్ద బాధ అయింది. అంటే కడుపులో బాధ అయిపోయింది, మంటలు అయిపోయినాయి కదా, ఆ కడుపు మంట అయింది. ఆ కడుపు మంటతో తట్టకలేక ఏడ్చన్నారు. క్షేమం కలుగజేసేవాడు రాకపోయింటే బాగుండునే. పని చేసే మంటలండి, దేవుని పని చేసే దిక్కుదలని మంటలు. ఎందుకంటే వాళ్ళు చెయ్యరు, చేసేవారిని. నువ్వు కూడా ఊరుకోండు, నిన్నెవరు చేయమన్నారు? నువ్వు ఊరుకుంటే మాకు మంటలు ఉండవు కదా. ప్రియులారా, సన్బల్ల టు టోబియా మాట్లాడుతుండేది నేను కాదు, దేవుడు మాట్లాడిస్తున్నాడు. ప్రియులారా, ఇట్లాంటి మంటలు కాదు మనకు ఉండాల్సింది. మన మంటలు ఏంటి? రెఫరెన్స్ చెప్తాను, సమయం అవుతుంది, రాసుకోండి, తర్వాత ఆలోచన చేద్దాం. తర్వాత మీరు చదువుకోవచ్చు. మొదట ఒక వచనం చదువుదాం. లూకాసు వార్త 24, లూకాసు వార్త 24 32వ వచనం. ఒక సహోదరుడు నిదానమైతే మన క్షుణ్ణంగా చదవండి. 24:32. అప్పుడు వారు ఆయన త్రోవలో వారితో మాట్లాడుతూ లేఖనములను బోధించుచు లేఖనములను బోధించుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా? ఇక్కడ ఏమంటండి? లేఖనాలు చెప్తే మంట. లేఖనాలు చదివినా, విన్నా, చెప్పినా లేఖనాల ద్వారా మంట రావాలి, కానీ ఇట్లాంటి మంటలు కాదు కదా. వాక్యపు మంట. వాక్యం అంటే వినాలా. అసలు వాక్యం అంటేనే లేచిపోయేటోళ్ళకు చాలామంది. ఏం వాక్యంపా? వాక్యం అంటే నీ హృదయంలో మంట ఉందా? వినాలనే మంట, చదవాలనే మంట, ప్రియులారా బోధించాలనే మంట. లేఖనాల ద్వారా బోధ వలన ఆ మంట కదా వారి హృదయాల్లో మంటలుంట. వారి హృదయంలో లేఖనాల ద్వారా మంట రావాలి, కానీ వాళ్ళు మేలు పొందినారు, వీళ్ళు మేలు పొందినారు, వాళ్ళు ముందుకు వేరు, వీళ్ళు సంపాదించిన వాళ్ళు, ఈ మంటలు కాదు. మనం ఏ మంటలు కలిగి ఉండాలా ప్రియులారా? మరి లేఖనాల ద్వారా బోధ వలన మంట కలిగి ఉండాలని చూస్తున్నాం. మంచిది. ఆ కీర్తనలు 39 3వ వచనం చదవనా? నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా. ప్రియులారా, వాక్యము మనం విన్నా మరి ధ్యానించినా మంట పుడుతుంది కదా. వాక్యము ధ్యానించే వాళ్ళకి అర్థమవుతుంది ఆ మంట ఏందో, హృదయంలో కలిగే మంట. ప్రియులారా, వాక్యము మరి వినుట వలన మంట రావాలి మన హృదయంలో. ఇది ఆత్మీయమైన మంట, దైవ సంబంధమైన మంట, దేవుని నుంచి వచ్చే మంట ఇది. ప్రియులారా, ధ్యానించుట వలన మంట. తర్వాత ఇంకొక మంట ఉంది చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:29. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:29. ఎవడైనను బలహీనుడైనా నేను బలహీనుడను కానా, ఎవడైనను తొట్టుపడెనా. ఎవరికి మంట అండి ఇది? పౌలు అంటున్నాడు. పౌలుకు ఏమంట? ఎవడైనా బలహీనుడైనాడు అనుకో,
అంటే దేవుని నుండి తొలగిపోయినాడు అనుకో, ఏదైనా పొరపాటున జారి పడినాడు అనుకో, ఈయనకి ఏమంట, అయ్యో ఒక ఆత్మ, దేవుని నమ్మిన ఆత్మ జారి పడిందా, పడిపోయిందా. అక్కడ ఏమన్నా అంటే తొట్టుపడేనా నా హృదయంలో మంట కలగదా. ప్రియులారా, వెళ్ళేవారు వెళ్తున్నారు, వాళ్ళని గురించిన మంటే లేదు. మనకు పోతే పోని మంచిదే ఇంకా కదా, వాళ్ళు పోతే పోని నాకేమి, నీకు మంట లేదా దేవుని ఆత్మలో వెళ్ళిపోతుంటే. ప్రియులారా, నీకు వేదన లేదా, నీ హృదయం మండలేదా. అయ్యో ప్రియులారా, ఈ బాధ, ఈ మంట ఎందుకు లేకుండా పోతుంది మనకు? మన స్వార్థం. ఎవరు పోతే పోయినారు, ఎవరు ఉంటే ఉన్నారు, మనకెందుకు, మనది మనం చూసుకుందాం, మనం చక్కగా ఉందాం, మనం తిందాం, ఉందాం, కడదాం, మనం లక్షణంగా ఉంటే చాలు, ఎవరితో మనకు పని లేదు. ప్రియులారా, ఇలాంటి మంట కలిగి ఉండాలి. జారి పడినాడా వెళ్ళాలి, మళ్ళీ లేపుకోవాలా, తీసుకొని రావాలా, దేవుని సన్నిధిలో మళ్ళా స్థిరపరచుకోవాలా. ప్రియులారా, ఈ మంట కలిగి ఉన్నాము మనం. సరే, ఇంకొకటి వచనం చదువుదాం. చదవకపోయినా అది బైహాడి వచనమే. ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం అంతా చదివితే కనుక అక్కడ పౌలుకు ఒక మంట కలిగి ఉన్నాడు. ఏ మంట కలిగి ఉన్నాడంటే వచనం 16 నుంచి చదివితే ఉంది. సువార్త విషయమైన మంట కలిగిన వాడు, ఇతరులకు సువార్త చెప్పాలి, అనేకులను, అక్కడ ఉంది ఆత్మల మంట, సువార్త మంట, ఆత్మల మంట కలిగిన వాడైనా. కాబట్టి ప్రియులారా, అంతేకాదు తెస్సలోనికలకు రాసిన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:28 మరొక మంట కలిగి ఉన్నాడు ఆయనే పౌలు. ఏమంటది ఇక్కడ? స్వార్థ మంట, ఆత్మలను గూర్చిన మంట. అనేకులు చనిపోతుంటే మన ఎదురుగా నమ్ముకోకుండా, మనకు ఏం పట్టనట్టుగా, అయ్యో నరకానికి వెళ్ళిన ఆత్మ అనే మంట లేదు, మనకు అనే బాధ లేదు. ఎవరైతే పోతే మనకేమి, మనం రక్షించబడినాం అంతే చాలు. ఇక్కడ ఒక మాట ఉంది, నేను చెప్పిన వచనంలో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11:28 ఇవియుగాక. ఏమంటండి ఇది? సంఘములను గూర్చిన ఉందా? అసలు సంఘాలను గూర్చిన మంట ఉందా? మనకి ఎందుకన్నావి? ఉన్న సంఘంలో మనకు కావాల్సినట్టుగా ఉందాం, ఉన్న సంఘంలో మనకి ఇష్టమైనట్టుగా ఉండి సంతోషంగా వెళ్ళిపోదాం. ఇతర సంఘాలు మనకెందుకు ప్రియులారా? ఆ సంఘాలు ఉన్న సంఘాలను గురించి లేదు, కనీసం సంఘాలు లేని గ్రామాలను గురించి కూడా. ఆయన బాధ ఏంటంటే ప్రతి ఊర్లో సంఘము లేని ప్రతి చోట సంఘం ఉండాలనేది ఆయన బాధ. అట్లా చేసుకుంటూ పోయినాడు. ఆయన మంట అటువంటిది. ఈ మంటలు కలిగిన వారమై ఈ లోకంలో ప్రభు కొరకు మండుతూ, యోహాను సువార్తలో ఒక మాట ఉంది, 3:35 అనుకుంటా. అక్కడ ఏముందంటే, మరి యోహాను మండుచు ప్రకాశించుచుండెను అని ఉంది. మనం కూడా మండుతూ ప్రకాశిస్తూ అనేక మంటలు కలిగి దేవుని కొరకు మండుతూ ప్రకాశిస్తూ ముందుకు సాగుదాం. దేవుడు తన మాటలు దీవించును గాక. ఘనమైన గొప్ప ప్రభువా, పరిశుద్ధుడమైన దేవా, స్తోత్రములు. లోక సువార్తలో మరి నేను నెహెమ్యా గ్రంథంలో అవునైనా మరి 2వ కొరింథీయులలో రాసిన పత్రికలో పౌలు మాట్లాడిన మాటలను బట్టి మొరపెడుతున్నాం. అవునైనా ఆత్మల కోసం భారం కలిగి పనిచేసి సంపాదించే మనసు, ఆలోచన, బాధ, వేదన కలిగి జీవించే ఆలోచన, తలంపు నైనా మాకు మండుచున్న అవునైనా హృదయం, సంపాదన
విధేయత వినయం కలిగి సంపాదన కోసం ఎదురు చూడాలి. పొలంలో ఉన్న నైనా కాకుండా లోపలికి వచ్చి అయా ఆత్మల కోసం భారం కలిగి పనిచేసే నైనా ఆలోచన తలంపు మాకు దయచేయండి. నిజమేనైనా ఒక ఉద్యమం మండితే ప్రభు వెలుగు వస్తుంది. మనిషిలో వెలుగు రూపాంతరం పొందే వెలుగు పొందాలి. అవునైనా మోషే రూపాంతరం పొందినాడు. అలాంటి వెలుగు మాలో నైనా ఉండునట్లుగా సహాయం చేయండి. వెలగాలి, మండాలి ప్రభువా. వెలిగి మండితే ఆత్మల కోసం భారం కలిగి పౌలు ఎలాగా నైనా అవునైనా వేదన పడినాడో అలాంటి వేదన కలిగి మేము జీవించడం మాకు అనుకరించి సహాయం చేయమని విన్న సత్యాన్ని హృదయంలో భద్రపరుచుకునే జ్ఞానం ఆలోచన మాకు అందరికీ అనుకరించి సంఘమంతటికీ కంచె వేసి ఖాయమని యేసు ప్రభు ఘనమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి.